నమ్మయని దేవుడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే నమ్మదగిన దేవుడు. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే నమ్మదగిన వ్యక్తి కాదు, దైవం. మన యేసయ్య ఒక్కడే నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకమైన దినం, శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడిక మనందరికీ తెలిసిందే. ఈ యొక్క సమయంలో మనము ఈ యొక్క ప్రోగ్రాంలో ఈ లాక్డౌన్లో మనం పడుతున్న ప్రయాసను దేవుడు చూస్తున్నాడు. ఆయనతో సహవాసం చేయడానికి ఈ విధంగా దేవుడు ద్వారాలు తెరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికను మనం ప్రారంభించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రియుడా, ధనుడా, నీకు వందనాలయ్యా. మాలోనే, మాతోనే, మా పైనే, మా ప్రక్కనే ఉన్న మా దైవమా యేసయ్యా, నీకు వందనాలయ్యా. నీ రూపంలోనికి ప్రభా మమ్మల్ని తండ్రి అయ్యా చేసుకొని సృష్టించి పరిపాలిస్తున్న మా దైవమా యేసయ్యా, నీకు వందనాలయ్యా. ఆది యందు ప్రభా నువ్వు తండ్రి కుటుంబాన్ని ఏర్పరిచిన దేవుడు. ఆదాము అవ్వను చేసి అయ్యా తండ్రి ప్రభా నేను ఎందు ఆనందించాలని, నీతో ముచ్చటించాలని ప్రభా నువ్వు తండ్రి కుటుంబముగా ఏర్పరిచిన దేవుడు. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కట్టిన దేవుడు నీవే ప్రభువా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మేమందరం పాదాల సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభు. మీ సన్నిధి మాకు కావాలి, మీ నడిపింపు మాకు కావాలి, మీ కృప మాకు కావాలి, మీ ప్రేరేపణ మాకు కావాలి, మీ సన్నిధి మాకు కావాలి యేసయ్య. ఇది నన్ను మీరు ఆశీర్వదించండి, మాతో ముచ్చటించండి ప్రభు. అయ్యా మధ్యలో మీరు ఉండండి. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, అయ్యా వాక్య పరిచర్య ద్వారా, విజ్ఞాపన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు. అయ్యా తండ్రి వందనాలు ప్రభా. అయ్యా సంఘ బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు అయ్యా. ముఖ్యంగా మాకు ఇచ్చిన ఆత్మీయ నాయకులను బట్టి, ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి, అయ్యా సంఘ కాపురుని బట్టి తండ్రి అయ్యా ప్రభు మా కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మీరిచ్చిన కృపయే ప్రభు. మాకు ఈ విధంగా ఉన్నామంటే నీ కృపయే యేసయ్యా. నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు అర్పిస్తున్నాము తండ్రి. ఈ ప్రోగ్రాం అంతటిని మీరే నడిపించండి అయ్యా. మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి ప్రభా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి యేసయ్య. మాలో ఏమీ లేదు యేసయ్య. మీ నామమే మహిమపరచబడాలి, మీ నామమే ఘనపరచబడాలి. మేమేమై ఉన్నామో మీ కృప వలన యేసయ్య. నీ నామానికి మహిమ చెల్లును గాక తండ్రి. నీ దాసుని నన్ను ప్రభా అభిషేకించి మీరు వాడుకోండి. కేవలం మీ రాజ్య వ్యాప్తి కొరకు మీ నామ మహిమాత్మములు వాడుకోండి ప్రభా. ఎవరికి మీ మహిమ పొందకు తండ్రి ప్రభ చెందకూడదు, కేవలం నీ నామమునికే చెందాలి ప్రభా. అయ్యా వాళ్ళందరూ స్వాధీనంలోనికి, ఆధీనంలోనికి తీసుకోమని, మా అతిక్రమ పాపములను దయచేసి మీ రక్తములో కడిగి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఉపవాస దిన ప్రార్థన కుడికను ప్రభ దీవించి ఆశీర్వదించమని, అయ్యా తను మమ్మల్ని బలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. స్నేహితుడా నా యేసురాజా, ప్రేమికుడా యేసురాజా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. స్నేహితుడా యేసురాజా, మా ప్రేమికుడా యేసురాజా, స్నేహితుడా యేసురాజా, మా ప్రేమికుడా యేసురాజా, నిత్యము నిన్ను వెంబడింతుము, నిత్యము నిన్ను వెంబడింతుము, వెనుకకు తిరిగి చూడము, వెనుకకు తిరిగి చూడము. హల్లెలూయా, హల్లెలూయా.
యేసు రాజా ప్రేమికుడా యేసు రాజా. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం. కన్నీళ్లను తుడచును, మా భారమంతా తొలగించును. కన్నీళ్లను తుడచును, మా భారమంతా తొలగించును. ఐశ్వర్యము ఇచ్చుటకై, ఐశ్వర్యము ఇచ్చుటకై దరిద్రునిగా మారెను, దరిద్రునిగా మారెను. స్నేహితుడా యేసు రాజా మా ప్రేమికుడా యేసు రాజా. స్నేహితుడా యేసు రాజా మా ప్రేమికుడా యేసు రాజా. పరముఖము చేర్చుటకు ఈ భూమికి ఆయనే అరుదించెను. పరముఖము చేర్చుటకు ఈ భూమికి ఆయనే అరుదించెను. మహిమను మాకు ఇచ్చుటకై, మహిమను మాకు ఇచ్చుటకై మట్టి దేహము ధరించెను, మట్టి దేహము ధరించెను. స్నేహితుడా మా యేసు రాజా ప్రేమికుడా యేసు రాజా. స్నేహితుడా యేసు రాజా మా ప్రేమికుడా యేసు రాజా. మాకు బలము ఇచ్చుటకై బలహీనునిగా మారెను. మాకు బలము ఇచ్చుటకై బలహీనునిగా మారెను. ఆరోగ్యముతో మేము ఉండుటకు, ఆరోగ్యముతో మేము ఉండుటకు గాయము తానే పొందెను, గాయము తానే పొందెను. స్నేహితుడా మా యేసు రాజా ప్రేమికుడా యేసు రాజా. స్నేహితుడా యేసు రాజా మా ప్రేమికుడా యేసు రాజా. మాకు ఘనతను ఇచ్చుటకు అవమానం తానే పొందెను. మాకు ఘనతను ఇచ్చుటకు అవమానం తానే పొందెను. మేము ఆయనతో ఉండుటకు, మేము ఆయనతో ఉండుటకు రవిని వెలుపట శ్రమ పొందెను, రవిని వెలుపట శ్రమ పొందెను. స్నేహితుడా యేసు రాజా మా ప్రేమికుడా యేసు రాజా. స్నేహితుడా యేసు రాజా మా ప్రేమికుడా యేసు రాజా. నిత్యము నిన్ను వెంబడింతుము, నిత్యము నిన్ను వెంబడింతుము. వెనుకకు తిరిగి చూడము, వెనుకకు తిరిగి చూడము. హల్లెలూయా, 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 హల్లెలూయా,
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి దేవుని నామాన్ని మహింపరుద్దామా? రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. ఎందుకంటే ఆయనే కదా మనల్ని జీవింపజేస్తుంది, ఆయనే కదా మనల్ని పోషిస్తుంది. ఆ దేవాది దేవుడే కదా అన్నిట్లో కాపాడుతుంది. ఆయన నిత్యము స్తుతించిన ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. గొప్ప దైవాన్ని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని మనం మహింపరుద్దాం. సార్వత్రిక క్రైస్తవ కీర్తనలో నుండి 42వ పాట. ఓ నాన్న నిన్నే ఆరాధింతును, యేసయ్యా నిన్నే ఆరాధింతును అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మనం మహింపరుద్దామా? సంతోషంగా దేవుని మహింపరుద్దాం. చప్పట్లు కొడదాం అందరం. యేసయ్యా నిన్నే ఆరాధింతుము. ఎవరు లేరయ్యా మాకున్నది నీవయ్యా, ఎవరు లేరయ్యా మాకున్నది నీవయ్యా. నిరాశ లోకంలో మా ఆశ నీవయ్యా, నిరాశ లోకంలో మా ఆశ నీవయ్యా. ఓ నాన్నా నిన్నే ఆరాధింతుము, యేసయ్యా నిన్నే ఆరాధింతుము. ఓ నాన్నా నిన్నే ఆరాధింతుము, యేసయ్యా నిన్నే ఆరాధింతుము. అమ్మవు నీవయ్యా, మా నాన్నవు నీవయ్యా, అమ్మవు నీవయ్యా, మా నాన్నవు నీవయ్యా. తోడు నీవయ్యా, మా నీడ నీవయ్యా, తోడు నీవయ్యా, మా నీడ నీవయ్యా. ఓ నాన్నా నిన్నే ఆరాధింతుము, యేసయ్యా నిన్నే ఆరాధింతుము. ఓ నాన్నా నిన్నే ఆరాధింతుము, యేసయ్యా నిన్నే ఆరాధింతుము. లోకము వద్దయ్యా, దాని ఆశలు వద్దయ్యా, లోకము వద్దయ్యా, దాని ఆశలు వద్దయ్యా. నీవే చాలయ్యా, నీ వాక్యము చాలయ్యా, నీవే చాలయ్యా, నీ వాక్యము చాలయ్యా. ఓ నాన్నా నిన్నే ఆరాధింతుము, యేసయ్యా నిన్నే ఆరాధింతుము. ఓ నాన్నా నిన్నే ఆరాధింతుము, యేసయ్యా నిన్నే ఆరాధింతుము. మరువబోకయ్యా మమ్ము మరచిపోకయ్యా, మరువబోకయ్యా మమ్ము మరచిపోకయ్యా. బ్రతుకాలేమయ్యా ఈ మాయా లోకంలో, బ్రతుకాలేమయ్యా ఈ మాయా లోకంలో. ఓ నాన్నా నిన్నే ఆరాధింతుము, యేసయ్యా నిన్నే ఆరాధింతుము. నాన్నా నిన్నే ఆరాధింతుము, యేసయ్యా నిన్నే ఆరాధింతుము. ధనము వద్దయ్యా మాకు ధాన్యము వద్దయ్యా, ధనము వద్దయ్యా మాకు ధాన్యము వద్దయ్యా. నీవే చాలయ్యా, నీ సన్నిధి చాలయ్యా, నీవే చాలయ్యా, నీ సన్నిధి చాలయ్యా. ఓ నాన్నా నిన్నే ఆరాధింతుము, యేసయ్యా నిన్నే ఆరాధింతుము.
ఆరాధింతుము నాన్న నిన్నే ఆరాధింతుము యేసయ్యా నిన్నే ఆరాధింతుము ఎప్పుడు వస్తావో నీ రాకడే సమయం ఎప్పుడు వస్తావో నీ రాకడే సమయం వేచియున్నాము కనిపెట్టుచున్నాము వేచియున్నాము కనిపెట్టుచున్నాము ఓ నాన్నా నిన్నే ఆరాధింతుము యేసయ్యా నిన్నే ఆరాధింతుము ఓ నాన్నా నిన్నే ఆరాధింతుము యేసయ్యా నిన్నే ఆరాధింతుము ఎవరు లేరయ్యా మాకున్నది నీవయ్యా ఎవరు లేరయ్యా మాకున్నది నీవయ్యా నిరాశలోకంలో మా ఆశ నీవయ్యా నిరాశలోకంలో మా ఆశ నీవయ్యా ఓ నాన్నా నిన్నే ఆరాధింతుము యేసయ్యా నిన్నే ఆరాధింతుము నాన్నా నిన్నే ఆరాధింతుము యేసయ్యా నిన్నే ఆరాధింతుము ఆరాధింతుము యేసు ఆరాధింతుము హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా నిజమే కదండి మనకున్నది ఒకే ఒక ఆధారం ఈ లోకంలో యేసు ప్రభు మాత్రమే ఎవరిపైన ఆధారపడ్డా మనల్ని ఎవరు కొన్ని దినాలేమో కొన్ని క్షణాలేమో కొంచెం సమయమేమో మనకి సహాయం చేస్తారు కానీ నిత్యము మనకు సహాయం చేసే దేవుడు మనకు ఉన్న ఒకే ఒక ఆధారం అనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆయనని ఆశ్రయించాలని ఆయనని నమ్ముకోవాలని ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకి సమాధానం దొరుకుతుందని యోబు రాసిన గ్రంథంలో మనము చూస్తాము ఆయనతో మనం సహవాసం చేస్తే మనకు సమాధానం లభిస్తుంది హల్లెలూయా కాబట్టి హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ సమయంలో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా చాలామంది నేను వింటున్నాను ఈ లాక్డౌన్లో దేవుని మందిరానికి రాలేకపోతున్నాం చాలా ఇబ్బందులు పడుతున్నాం దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించి వెళ్ళిన తర్వాత ఏదో మా మనసు తేలికగా ఉండేది అని చాలామంది చెబుతున్నారు అంటే చూడండి దేవుని సన్నిధిలో ఉండే సమాధానం ఆ యొక్క మనలో ఉన్న భారం అంతా తొలగిపోతుంది కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దామా దేశంలో ఉన్న రాజుల కొరకు అధికారుల కొరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తే మనం నెమ్మదిగా సమాధానంగా ఉంటామని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ సమయంలో మన నెమ్మది కొరకు మన సమాధానం కొరకు ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా సమాధానం కలిగి ఉండాలని మనం ప్రార్థన చేద్దాం హల్లెలూయా ఎందుకంటే ఇది నా ఉపవాస ప్రార్థన కూడిక ప్రార్థన చేద్దాం హల్లెలూయా అందరి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ఇది నీ యొక్క సమయంలో మన సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం సేవకులు ఈ దినాల్లో ఇంకా దేవుడు అభిషేకించేవారు ఇంకా అత్యధికంగా దేవుడితో సమాధానాన్ని ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండేలాగున ఈ భయంకరమైన దినాల నుండి దేవుడు మనల్ని అందరినీ తప్పించేలాగున దేవుని స్వార్థ ప్రకటించబడలాగున ప్రతి మందిరంలో దేవుని సేవ జరుగులాగున దేవుని ఆరాధించలాగున సేవకుల కొరకు వారి యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం
వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడా నీకు వందనాలయ్యా, గరుడా నీకు వందనాలయ్యా, ప్రియుడా నీకు వందనాలయ్యా. అయ్యా రాజులకు రాజా మీకు వందనాలు, ప్రభువులకు ప్రభా నీకు వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి చేరి ఉన్నాం ప్రభా. అయ్యా నీవు తప్ప మాకు ఈ లోకములో ఏ దిక్కు లేదు ప్రభా. నీవు తప్ప ఈ లోకంలో మాకు ఏ ఆధారము లేదు యేసయ్య. నీవు ఒక్కడివి మాకున్న ఒకే ఒక ఆధారం ఈ లోకంలో. ఈ లోకమంతా నిరాశతో కూడింది ప్రభా. నీపైనే మాకు ఆశ కలిగించండి ప్రభా. వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా తండ్రి, మీరు పిలుచుకొని, మీరు ఏర్పాటు చేసుకొని, మీరు వాడుకుంటున్న ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వందనాలు, 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 స్తోత్రాలు తండ్రి. ప్రతి సేవకుని పట్ల మీ చిత్తం, మీ ప్రణాళిక నెరవేర్చుకోండి ప్రభు. ఏ ఒక్కరు కూడా తొట్టిల్లకూడదు ప్రభు. మోషేకు తోడైండి నడిపిస్తానని అయ్యా తండ్రి ప్రభా, యెహోషువ తండ్రి ప్రభా, అటువంటి వాగ్దానమే చేసిన దేవుడు. అందరి దేవుడు అయినావు, మాకు దేవుడు అయినావు. సేవకులందరినీ మీరే నడిపించమని వేడుకుంటున్నాం. వారి ఇబ్బందుల్లో, వారి ఇరుకుల్లో, వారి సమస్యల్లో, వారి శోధనల్లో, వారి వేదనల్లో మీరు తోడుగా ఉండి విడిపించండి ప్రభు. శాశ్వతమైన ప్రేమను, కృపను చూపించమని వేడుకుంటున్నాం. ఏ ఒక్కరు కూడా తొట్టిల్లకుండా సహాయము దయచేయండి పరిశుద్ధాత్ముడా. అయ్యా దావీదుకు చూపిన శాశ్వత కృపను ప్రతి ఒక్క సేవకునికి కనపరచమని వేడుకుంటున్నాం. యేసయ్యా వారి కుటుంబాలను, వారి భార్యలు, వారి భర్తల్ని, వారి బిడ్డల్ని ప్రభా, వారికి ఉన్న సమస్తాన్ని మీరు కాచి కాపాడమని వేడుకుంటున్నాం. ఈ దినాలలో ప్రభు తండ్రి ఈ అనేక రకాలుగా తండ్రి దుష్టుడు ఎవరిని మింగుదనాన్ని చూస్తుండగా, గర్జించి సింహం వల్ల చూస్తుండగా, వాడి కోరలో యేసు నామములో, యేసు రక్తములో వెర్రగా కొట్టబడునుగాక. రిబల శకరబదు రిబల. సేవకులందరూ ప్రభు సంపూర్ణంగా మార్చబడుదురుగాక. పరిశుద్ధాత్ముడా నిరూపంలోనికి మార్చివేయమని వేడుకుంటున్నావయ్యా. పరిపూర్ణతలోనికి మార్చివేయండి. దుష్టుడు వేస్తున్న ప్రతి విధమైన కుయుక్తి పన్నగాలని యేసు నామములో, యేసు రక్తములో నెరవేరేమైపోవునుగాక. విజ్ఞానము సేవకులకి సంపూర్ణంగా కలుగునుగాక. మీ నడిపింపు యేసు నామములో సంపూర్ణంగా కలుగునుగాక. పరిశుద్ధాత్ముడా మీ సన్నిధి బిడ్డలకి తోడుగా ఉండునుగాక. యేసుపా ప్రతి విధమైన భయము, ప్రతి విధమైన కలవరము, ప్రతి విధమైన వేదన, బాధ నుంచి విడుదల దయచేయండి. మీతో అత్యధికమైన సహవాసాన్ని కలిగి ఉండే కృప దయచేయండి. మీ సేవకులు మీ చిత్తం లేనిది ఎక్కడికి వెళ్ళకూడదయ్యా. మీ సేవకుల దగ్గరికి మీ చిత్తం లేనిది ఎవరు రాకూడదు ప్రభు. మీ చిత్తం ప్రణాళిక మీ సేవకుల సంపూర్ణంగా నెరవేర్చబడాలి అయ్యా తండ్రి. యా కీర్తనలు 1:16 ప్రకారం దీర్ఘాయుష్యత మీరు అక్కడ పర్యంతం వరకు మీ రక్షణ కలుగ చేయమని వేడుకుంటున్నాము. దీవించండి ఆత్మీయంగా, అయ్యా సంబంధంగా, పరి సంబంధంగా ఆశీర్వదించండి. యేసయ్యా పడిపోయిన సేవకుల్ని లేవనెత్తండి ప్రభు. అయ్యా మీ కృప దయచేయండి ప్రభు. విజ్ఞానములు దయచేయండి యేసయ్యా. క్షమించమని వేడుకుంటున్నాము. మీ రక్త కోట్లో భద్రపరచండి. సేవకులందరినీ మీరే తండ్రి దర్శించండి. మీ వాక్కు ద్వారా మన తండ్రి ప్రభా అయ్యా వారిని ధైర్యపరిచి భద్రపరిచి మీరే నడిపించండి. మీరు అక్కడ పర్యంతం వరకు నడిపించండి పరిశుద్ధాత్ముడా. మీ చిత్తానుసారంగా ఈ దినాలలో బహుబలంగా మీ సేవకులందరినీ వాడుకోండి అయ్యా. ఏజెన్సీ ప్రాంతంలో చేసిన సేవకుల్ని బలపరచండి. వారికి కావాల్సిన అవసరతలు వేస్తున్న మహిమలో తీర్చబడును గాక. ప్రతి ఒక్క సేవకుల అవసరతలు వేస్తున్నామలో తీర్చబడును గాక. అనారోగ్యంతో ప్రభు బాధపడుతున్న ప్రతి సేవకుని స్వస్థపరచండి అయ్యా. కృప దయచేయండి అయ్యా. కుటుంబాలను భద్రపరచండి. మీ దేవదూతలను వారి కాపుదలుగా ఉంచండి.
మీ చిత్త ప్రకారం మీద తండ్రి మీరు అక్కడ కొరకు అయ్యా తండ్రి వారిని ప్రభా అయ్యా సిద్ధపరుస్తూ అనేక మనల్ని సిద్ధపరిచేవారుగా అయ్యా మీ సేవకులమైన వాళ్ళందరినీ కూడా ప్రభా అయ్యా మీరు నడిపించమని మీ చిత్తానుసారంగా తండ్రి కృప చూపించమని మీరు తండ్రి ప్రభా భద్రపరిచినందుకు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తిమంతుడు అద్భుతము చేసినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ రాజ్యమును సేవకులమైన మా ద్వారా అందరి ద్వారా మీరు కట్టమని మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసు నామమును బట్టి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించి ఉన్నారు. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వందనాలు 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 స్తోత్రాలు. క్రొత్త నిబంధనలు మనం గమనించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా విజయం సాధించాలంటే యేసయ్య దగ్గరికి రావాల్సి ఉంది. దేవునికి స్తోత్రం. గుడ్డివారు వాడు ఒంటరిగా ఉండి చూపు పొందుకోలేడు, కానీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడే చూపు పొందుకున్నాడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్య నామాన్ని తలుచుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వస్త్రం ముట్టి ఆమె బాగుపడింది. ఎవరైనా సరే యేసయ్య దగ్గరికి వచ్చి వారి సమస్యను చెప్పి ఆయనకి విజ్ఞాపన చేసుకున్నాక ఆయన మీద విశ్వాసంతో వెళ్ళిపోయినా స్వస్థత పొందారు, ఆయన వెళ్ళినా స్వస్థత పొందారు, ఆయన మాట సెలవిచ్చినా స్వస్థత పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మోషే ఎప్పుడైతే చేతులు పైకెత్తుతున్నాడో అప్పుడే విజయం ఇశ్రాయేలుకి కలుగుతుంది. కానీ ఈరోజు చాలా మంది విశ్వాసులు ఒక విషయాన్ని గుర్తించుకోవటం లేదు. ఏమిటంటే మన విజయము మన కాపరి మీద ఉందన్న విషయం మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మీకు విజయం కావాలి అంటే కాపరి చేతులను బలపరచాలి. అంటే బలపరచడం అంటే ఏమిటి? ఆ రోజుల్లో అహరోను హూరు పక్కనే ఉండి ఆయన చేతులు పట్టుకున్నారు కాబట్టి అతను చేతులు ఎత్తగలిగాడు. విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలు సాధించగలిగారు. ఈ రోజు నువ్వు కూడా యుద్ధం ఆడుతున్నావు. ఆ రోజుల్లో యుద్ధము యెహోషువ ఆడుతున్నాడు. ఈ రోజులో ఈ లోకంలో యుద్ధము నువ్వు చేస్తున్నావు. మన యుద్ధము అమాలేకులతో కాదు, కానీ వ్యాధులతో పోరాడుతున్నాము, రోగాలతో పోరాడుతున్నాము, భయంకరమైన వైరస్ తో మనం పోరాడుతున్నాము. ఈ వైరస్ తో మనం పోరాడినప్పుడు విజయం మనకు కావాలి అంటే ఖచ్చితంగా మనము సేవకుని చేతులను బలపరచాలి. అంటే దాని అర్థం ఏంటి? ఒక సంఘము విజయ పదంలోకి వెళ్ళాలి అంటే విశ్వాసులకి ఎంత పాత్ర ఉందంటే వారు సేవకుని బలపరిస్తేనే ఆ సంఘము విజయంలోకి ముందుకు వెళ్తుంది. విశ్వాసులు మాకెందుకులే, మేమెందుకులే, మాది మేము చూసుకుంటాము, నీది నువ్వు చూసుకో కనుక అని చెప్పినట్లయితే సేవకుడు తనకు ఉన్నంత బలం వరకే తాను ఎత్తగలడు. కానీ ఎప్పుడైతే తాను బలహీన పడతాడో ఆటోమేటిక్ గా అపజయము మీకు కలుగుతుంది. అంటే దీని అర్థము సేవకుడికి మాకు సంబంధం ఏంటండి? మాది మా కుటుంబాలు మేము చూసుకోవాలి కదా, సేవకుడితో మమ్మల్ని ఎందుకు కలుపుతున్నారు అని మీరు నన్ను అడగచ్చు. అయితే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. ఏమనంటే యేసు ప్రభు గురించి మనము ఈ లోకానికి ఆయన ఒక సేవకుడిగా పంపబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. 3వ అధ్యాయంలో చివరి వాక్యము 26వ వాక్యం అపోస్తలుల కార్యములు నేను చదువుతాను, ఆ విషయాన్ని గమనించండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్ము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటంటే ఒక సేవకుని దేవుడు నియమించింది, పుట్టించింది ఎవరి కోసము కాదు, కానీ మీకోసమే అని చెప్పి బైబిల్ స్పష్టంగా రాయబడింది. దేవునికి స్తోత్రం. చాలా మంది ఈ విషయాన్ని గ్రహించుకోవడం లేదు. దేవుని సేవకుడు దేవుడు ఒక చోట నుంచి రప్పించాడు అంటే, లేకపోతే ఒక సేవకుని తయారు చేసి ఏర్పాటు చేసి సంఘంలో పెట్టాడు అంటే అర్థము దేవుడు మీ ఆశీర్వాదం కోసమే. అంటే మీ కొరకే సేవకుడు పుట్టాడన్న విషయం మర్చిపోవద్దు. ఎలాగైతే మనకు భార్య దేవుడు పుట్టించాడో, పిల్లలను మనకు దేవుడు పుట్టించాడో, అలాగే మనం ఆశీర్వదించబడటానికి దేవుడు తన సేవకులను పుట్టించి మన దగ్గరకు పంపించి మన దుష్టత్వం నుంచి మళ్లించడానికి, మనం ఆశీర్వదించడానికి దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఆ బానిసత్వం నుంచి బయటికి రావడానికి మోషేని దేవుడు పంపించడం జరిగింది.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, చాలా మంది విశ్వాసులు వాళ్ళ కాపర్లను బలపరచడం లేదు. కాపర్ని బలపరచనందువల్లే అనేక మంది సేవకులు వారి బలముతో ముందుకు సాగలేక, వారు బలహీనపడినప్పుడు చేయూతనిచ్చేవారు లేక ఆ సేవ పరిచర్యలో వారు వెనకబడిపోతున్నారు. ఈ దినాల్లో మనము చాలా జాగ్రత్తగా సేవకులను మనం బలపరుచుకోవాలి. మన సేవకులను మనం బలపరచాలి. వారి చేతులను ఎత్తి పట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు వారి చేతులను ఎత్తి పట్టుకుంటావో అప్పుడే నీ జీవితంలో విజయం కలుగుతుంది. నువ్వు లోకములో పోరాడుతున్నావేమో, కొంతమంది వ్యాధితో పోరాడుతున్నారు, కొంతమంది కుటుంబ సమస్యలతో పోరాడుతున్నారు, కొంతమంది వివాహం విషయంలో పోరాటం ఉంది, మరి కొంతమంది వ్యక్తిగత విషయంలో పోరాటం ఉంది, మరి కొంతమంది జీవితంలో మరణంతో పోరాడుతున్నారు. రకరకాల పోరాటాలు మనకు ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రకరకాల పోరాటాలు మనం కలిగి ఉన్నాం. రకరకాల పోరాటాలు మనం పోరాడుతూ ఉన్నాం. అయినా నీ పోరాటములో విజయం నీకు కావాలి అంటే నువ్వు సేవకుడి చేతులను బలపరచాలి. ఆయన చేతులు బలహీనపడినప్పుడు వెంటనే చేతులు ఎత్తి పట్టుకోవాలి. నాకెందుకులే అనుకుంటే నీ విజయాన్ని నువ్వే చేతులారా వదిలేసుకుంటావు. సరే, విజయం పోతే పోయింది అనుకుంటావేమో, శత్రువు నిన్ను హతం చేస్తాడు. జాగ్రత్త. ఒకటి, యుద్ధములో నువ్వు శత్రువుని చంపాలి, లేదా శత్రువు నిన్ను చంపుతాడు. కాబట్టి యుద్ధములో, పోరాటంలో నువ్వు మరణాన్ని జయించాలి అన్నా, పాపాన్ని జయించాలి అన్నా, నీ జీవితంలో కుటుంబ సమస్యలను జయించాలన్నా, నీ కొరకు ప్రార్థన చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను సరైన మార్గమును నడిపించడానికి, నిన్ను బుద్ధి చెప్పి దేవుని మార్గమును నడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు నీ విషయంలో నువ్వు ఈ రోజు కళ్ళు తెరుచుకోవాలి. ఆ విషయాన్ని గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. దేవుని సేవకులను బలపరచడం అంటే ఏంటి? వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. రెండవది, మీరు కష్టపడుతున్నారు, అక్కడ యుద్ధము జరుగుతుంది. యుద్ధము జరగడం అంటే వారి చెమట ఓర్చుతున్నారు అంటే మీరు కూడా మీ కష్టాన్ని, మీ కష్టార్జితం నుండి వారిని ఏం చేస్తున్నారంటే ఆర్థికంగా బలపరుస్తున్నారు. అలాగే వారి కష్టాల్లో మీరు పాల్గొని వారి అవసరతలు తీరుస్తూ వారి ప్రతి విషయంలో కూడా మీరు బలపరుస్తున్నారు. తద్వారా ఆ సేవకుడు కృంగిపోకుండా, వెనకబడకుండా అతను చేతులను మీరు బలపరిచే వారిగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గ్రహించుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రార్థన చేయాలి. ఈరోజు చాలా మంది సేవకులను ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని అడుగుతాం, మంచిదే. మరి అతని కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? అతని కుటుంబ అవసరతల కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? అతడు మనిషి కాదా? అతనికి సమస్యలు ఉండవా? అతనికి ఇబ్బందులు ఉండవా? అతను దేవుని దగ్గర మొరపెడతాడు తనకు బలం ఉన్నంత వరకు. ఎప్పుడైతే తన బలము కృంగిపోతాడో, బలము తగ్గిపోతుందో, చేతులు కిందకి దిగుతున్నాయో, ఆటోమేటిక్ గా ఆ చేతులు పైకి లేపినప్పుడే అతనికి విజయం కలుగుతుంది. విశ్వాసులైన వారికి కూడా విజయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మీరు గ్రహించుకోండి. దేవునికి మనం ఇచ్చే విషయం ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు. దేవుని సేవ పట్ల మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు. ఒకవేళ వెనకడుగు వేసినట్లయితే మనం చాలా ప్రమాదంలో పడిపోతాము. మనం ఎప్పుడు కూడా సేవకులతో ఏక మనస్సు కలిగి వారిని బలపరిచే వారికి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాగే అహరోను ఊరులాగా మనం ఉన్నప్పుడు ఎంతగానో దీవించబడతామో, అద్భుతమైన విజయాన్ని మనం చూడగలుగుతాం. బైబిల్లో మనం గమనించినప్పుడు మీకు తెలిసిన అద్భుతమైన ఒక సేవకుడు, ఆయనే ఎలీషా. ఎలీషా అద్భుతమైన సేవకుడు. ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు ఎంతో గొప్పవి. అయితే అతని దగ్గర ఉన్నటువంటి సేవకుడు గెహాజీ గురించి మనకందరికీ తెలిసిందే. ఆయన మాట చొప్పున ఏక మనస్సు కలిగి ఆయనకి లోబడి ఉండవలసిన గెహాజీ తన మనస్సులో కలిగిన కోరికను వెంబడించి దేవుని సేవకుడు చెప్పిన తర్వాత కూడా, మనకు వద్దు అని చెప్పిన తర్వాత కూడా, నాకు కావాలని చెప్పి దొంగ మార్గంలో వెళ్ళి లోపల ఆశను పెంచుకుంటూ పైనున్న సేవకుడు చెప్పిన మాటకి అవిధేయత చూపించి
ఎప్పుడైతే ముందుకు పరిగెత్తాడో తన జీవితంలో కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. అంటే దీని అర్థము, ఎప్పుడైతే మనం దేవుని సేవకుడు మన మేలు కొరకు, మన మంచి కొరకు మనం చెప్పినప్పుడు మనం లోబడి ముందుకు వెళ్తామో అప్పుడే మన జీవితంలో ఆశీర్వదించబడతాం. యెహోషువతో యుద్ధము చేయమని చెప్పినప్పుడు అలాగే యెహోషువ లోబడి యుద్ధము చేయడానికి వెళ్ళాడు. ఒకవేళ యెహోషువ అనుకోవచ్చు, ప్రభా నేను నిన్ను విడిచిపెట్టను మోషే, నేను నీతోనే ఉంటానొచ్చు. కానీ మోషే చెప్పినట్టుగా అతను అలాగే లోబడి యుద్ధము చేయటానికి వెళ్ళినట్టుగా బైబిల్ మనం చూస్తున్నాం. కాబట్టి అతను యుద్ధములో విజయము సాధించడానికి గల కారణము అతడు దేవుని సేవకులతో ఏకీభవించి వెళ్ళాడు. అతను యుద్ధము చేస్తుండగా ఇక్కడ సేవకులు తన కొరకు ప్రార్థన చేస్తుండగా అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఈరోజు చాలా మంది యుద్ధం చేస్తున్నారు, ఒంటరిగా యుద్ధం చేస్తున్నారు. అంటే ఆ సేవకుడితో కాపరితో ఎటువంటి ఐక్యత లేకుండానే యుద్ధం చేస్తున్నారు. చాలా మంది ఐక్యత కలిగిన వారుగా నటించవచ్చు, కానీ నిజంగా నీ మనస్సులో, హృదయములో దేవుని సేవకుడు నీ మీద నిన్ను ఆశీర్వదించడానికి పుట్టించినటువంటి సేవకునితో నువ్వు గనక ఐక్యపడకుండా, ప్రేమ కలిగి లేకుండా, దేవుని మాటకు, వారు చెప్తున్న మాటకు నువ్వు లోబడకుండా ఉన్నట్లయితే ఎవరికి నష్టమో తెలుసా? నీకే నష్టం అన్న సంగతి నువ్వు గుర్తించాలి. నీ జీవితంలో ఎప్పుడు కూడా అపజయం పాలవుతూనే ఉంటావు. నువ్వు విజయం సాధించాలంటే ఖచ్చితంగా నీ సేవకుని మాటకు నువ్వు వినాలి, లోబడాలి. అప్పుడే నీ జీవితంలో విజయాన్ని నీవు చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరు కూడా మనలో గెహాజీ లాగా దేవుని సేవకుడు చెప్పిన మాటకి అవిధేయత చూపించేవాడిగా మనలో ఉండకూడదని ప్రభుపేట మనవి చేస్తున్నారు. ఇంకొక అద్భుతమైన సేవకుడు ఉన్నాడు, ఆయన పేరే సమూయేలు. ఎంతో అద్భుతమైన వాడు, దేవుని ముఖాముఖిగా స్వరము వినగలిగిన వాడు, చిన్న వయసు నుంచి దేవునితో అనుభవం కలిగిన వాడు. సమూయేలు గురించి మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా సౌలును రాజుగా ఇశ్రాయేలు మీద అభిషేకించిన తర్వాత సౌలు కొన్ని దినాలు బాగానే సమూయేలుతో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే సమూయేలు చెప్పినట్టు మాట ప్రకారం వినకుండా అమాలేకీయులను చంపమంటే, నిర్మూలన చేయమంటే, వారి పశువులను వాటి కలిగినవన్నీ నాశనం చేయమంటే సౌలు అవిధేయత చూపించాడు. ఎప్పుడైతే సౌలు సమూయేలు చెప్పిన మాట వినలేదో వెంటనే దేవుడు కలుగు చేసుకుని దేవుడు బాధపడుతున్నప్పుడు మనం చూస్తున్నాం. సౌలును రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నానని దేవుడు బాధపడుతున్నాడు. సౌలు చేసిన దాన్ని బట్టి రాత్రంతా కూడా సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తూ కన్నీరు కారుస్తూ. కారణం ఏంటి? సమూయేలు వేదన పడ్డ గల కారణం ఏంటి? సౌలు అవిధేయత. సౌలు లోబడకుండా ఉండటం వల్ల, సేవకుడు చెప్పిన మాటకు లోబడలేదు, ఆయనతో ఐక్యపరచబడలేదు. కానీ మన బైబిల్లో చూస్తున్నాం, ఎప్పుడైతే ఐక్యపరచబడకుండా తన సొంత మార్గం ఆలోచించాడో సౌలు స్వనాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. తన జీవితంలో ఎంతగానో నష్టపోయాడు, ఎంతో భయంకరమైన ఇబ్బందులు పాలయ్యాడు, దేవుని ఆత్మను కోల్పోయాడు, దేవుని శక్తిని కోల్పోయాడు. ఎప్పుడైతే మన జీవితంలో దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఉంటామో, వారికి అవిధేయత కలిగి ఉంటామో, వారి మీద కోపము కానీ, వారిని దూషించడం కానీ ఎప్పుడైతే చేస్తావో అప్పుడే నీ మీద ఉన్న అభిషేకము కానీ, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు కానీ వాటన్నిటిని కూడా నీ చేతులను నువ్వే నష్టపరుచుకుంటావు. ఎందుకనంటే దేవుని సేవకుని పుట్టించింది దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి. ఆ సేవకుడు ద్వారా వస్తున్న ఆశీర్వాదం నీ మీదకి రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఆయన చేతులను బలపరచాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. ఎప్పుడైతే అతని చేతులను బలపరుస్తావో ఉన్నతంగా దీవించబడతావు. ఈరోజు చాలా మంది ఈ విషయాన్ని గ్రహించుకోవటం లేదు, దేవుని సేవకులను బలపరచడం లేదు, వారి గురించి ఆలోచించడం లేదు. సేవకులు మా గురించి ఆలోచించాలి, సేవకులు మా గురించి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి, ఎండైనా వానైనా చలైనా మా కొరకు పరుగులు తీయాలి, లాక్డౌన్ లో ఫోన్ చేసైనా మమ్మల్ని పలకరించాలి. మంచిదే, మరి నువ్వు పలకరించావు నీ సేవకుడిని? ఆయన తిన్నాడా లేదా నువ్వు అడుగుతున్నావా? ఆయన కుటుంబం ఎలా ఉందో నువ్వు గ్రహిస్తున్నావా? ఒక్క మోషే వల్ల ఇశ్రాయేలు 20 లక్షల మంది కుటుంబాలను అద్భుతమైన విజయం పదం నడిపించేది ఒకే ఒక మోషే ద్వారా. ఆ మోషే చేతులను బలపరిచింది అహరోను హూరు. కాబట్టి ఈ రోజు మనలో ఎంతమంది మన సేవకుల పట్ల విచారణ శ్రద్ధ కలిగి ఉన్నాం? చాలా తక్కువ మంది సేవకుల గురించి అడిగేవారు,
చాలా తక్కువ మంది సేవకుల అవసరాలు గుర్తెరిగి వారి అవసరాలు పాల్గొనేవారు. చాలా తక్కువ మంది సేవకులను అర్థం చేసుకుని ప్రేమించి వారికి పరిచర్యలో సహాయపడే వాళ్ళు ఎన్నటికీ కూడా సిగ్గుపడరు. వాళ్ళు బహుగా దీవించబడతారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మన జీవితంలో ఈ విషయాన్ని గ్రహిస్తాం, ఎలీషా తన సేవకుడిగా ఉన్నప్పుడు ఎలియాకు ఎంత పరిచర్య చేశాడు. ఎక్కడికి కూడా ఎలియాను విడిచిపెట్టకుండా ఎలీషా వెంటనే వెంబడించాడు. ఎంతగా దీవించబడ్డాడు. కానీ ఆ విధంగా గెహాజీ ఉండలేకపోయాడు. సౌలు సమూయేలును వ్యతిరేకించినట్టుగా ఏ రోజు కూడా దావీదు సమూయేలును వ్యతిరేకించలేదు. ఎప్పుడూ కూడా దావీదు సమూయేలుతో ఐక్యత కలిగి ఉన్నాడు. అందుకనే దావీదు ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది మన జీవితంలో మనం ఈ విషయాలు తెలుసుకోక ఎంతో పొరపాటు పడుతున్నాం. యేసు ప్రభును చూడండి, ఆయన శిష్యులను చూడండి. ఆయన ఐక్యత కలిగి ఆయన వెంబడించిన వారు బాగా దీవించబడ్డారు. కానీ ఆయన వ్యతిరేకించి ఆయనతో మాటకు లోపడకుండా ఆయనకు అవిధేయత చూపించిన యూదా ఇస్కరియోతు తన ప్రాణాన్ని తానే తీసుకునే విధంగా మార్గంలోకి వెళ్ళవలసి వచ్చింది. కారణం డబ్బు మీద ఆశ చేత. ఈ రోజు మనలో ఎంతో మంది యేసు ప్రభుని బలపరచబడవలసింది పోయి పట్టించాడు యూదా ఇస్కరియోతు. అంటే సేవకుని మీద నింద మోపటం, సేవకుని గురించి తప్పుగా మాట్లాడటం, సేవకుని యొక్క బలహీనతల గురించి మాట్లాడటం. ఒక విషయం చెప్పనివ్వండి, దయచేసి మీ జీవితంలో ఒక సేవకుని తీర్పు తీర్చడానికైనా మీరు ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యొద్దు. నోవాహును వస్త్రహీనుడే పడి ఉండటం చూచి తన కుమారుడు చూచాడు. అది వెళ్ళి తన సహోదరులకు చెప్పినందుకే కానాను శపించబడింది. కానాను దాసులుగా మారిపోవలసి వచ్చింది. కాబట్టి ఈ భయంకరమైనటువంటి విషయాన్ని మీరు చాలా మంది గ్రహించుకోవాలి. మేము ఈ సేవకులను, మీ మీద ఉన్న కాపరులను, ప్రవక్తలను వారిని గౌరవించి వారి తప్పిదములు ఎప్పుడూ కూడా మీరు ఎవరితో కూడా మాట్లాడకూడదు. అది మీకు అనవసరమైన విషయాలు. దేవుడు మీకు అధికారం ఇవ్వలేదు. సేవకుడికి దేవుడు న్యాయం తీరుస్తాడని బైబిల్ సెలవిస్తుంది. ఆయనే తీర్పు తీరుస్తాడని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నువ్వెవడమైనా సరే నీకు అధికారం లేదని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది మీ విజయాలు, మీ కుటుంబాల సమస్యలు మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నారు. వ్యాపారంలో విజయం కావాలి, వ్యక్తిగత జీవితంలో విజయం కావాలని కోరుకుంటున్నా, మంచిదే. ఆర్థికంగా డబ్బు కావాలని కోరుకుంటున్నా, మంచిదే. మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, మంచిదే. మంచి వివాహం చేసుకోవాలనుకుంటున్నా, మంచిదే. అన్ని మంచి కోరికలే. కానీ నీ విజయానికి రహస్యము నీ సేవకుని చేతులను నువ్వు ఎత్తాలి. నీ సేవకుని బలపరచాలి. ఏ విషయంలో నువ్వు అవిధేయతగా ఉన్నావో, ఏ విషయంలో నీ సేవకుడు, నీ కాపరి నీకు చెప్పిన విషయానికి నువ్వు లోబడకుండా ఉంటున్నావో ఆ విషయములు వెంటనే నువ్వు మారు మనసు పొందాలి. అప్పుడే నీ జీవితములు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దేవుని స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎప్పుడైతే దేవుని సేవకులకు మనం బలపరుస్తామో, వారి ప్రార్థన చేసినా చేయకపోయినా, వారు మనం పలకరించినా పలకరించకపోయినా, మనం ఎప్పుడూ కూడా వారి గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడు వారి ద్వారా మనల్ని ఆశీర్వదించడానికి వారిని మన దగ్గరికి దేవుడు పంపించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎప్పుడు కూడా మేము నేర్చుకున్న ఒక సత్యం ఏంటంటే, మా పైన ఉన్నటువంటి ఆత్మీయ నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళకి అవిధేయత చూపించడం కానీ, వారిని ఎదిరించడం కానీ, వారికి లోబడకుండా ఉండటం కానీ మేము ఎప్పుడు కూడా చేయము. ఎందుకనంటే అపోస్తలులను దేవుడు ప్రవక్తలను ఏర్పరిచిన వారందరూ కూడా ఒకరికి ఒకరు లోబడి ఉంటారు. ఎందుకని? పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివసిస్తున్నాడు కాబట్టి. విశ్వాసులైన మీరందరూ కూడా దేవుని ఆలయమై ఉన్నారు. దేవుడు మీలో నివసిస్తున్నాడు. మరి మీరు ఎలాగున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎంత అద్భుతంగా అహరోను హూరుని ఇద్దరు కలిసి మోషే చేతులతో బలపరిచారు. అలాగే వారి జీవితంలో ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. ఎప్పుడైతే అహరోను సొంత కుమారులైనప్పటికీ దేవుడు చెప్పినట్టు మోషే ద్వారా పలికించినట్టు మాటకు వ్యతిరేకంగా వారు వేయకూడని అగ్ని ఎప్పుడైతే వేశారో, చేయకూడని పని ఎప్పుడైతే చేశారో, మోషే చూస్తుండగానే, అహరోను చూస్తుండగానే దేవుని సన్నిధిలో ఇద్దరు కూడా మరణించడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు సేవకుడు కుటుంబంలోనే సొంత కుమారులే లోబడకపోతే ఈ పరిస్థితి ఏర్పడింది. సమయాల రోజుల్లో కూడా మనం చూస్తున్నాము,
అలాగే ఏలీ కుమారులు లోబడకుండా ఉన్నప్పుడు వాళ్ళకి అపజయం కలిగింది, నాశనం కొని తెచ్చుకున్నారు, మరణం వారికి సంభవించింది. కాబట్టి ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. మనము సేవకుని బలపరిచే వాళ్ళగా ఉండాలి, కానీ సేవకుని ఎత్తుపట్టుకునే వాళ్ళగా ఉండాలి, కానీ పడద్రోసే వాళ్ళగా ఉండకూడదు. వాళ్ళ చేతులు నరికే వారుగా మనం ఉండకూడదు. మన అవసరం కోసం వాళ్ళని తొక్కే వారంగా ఉండకూడదు. చాలా మంది న్యాయ తీర్పును వారి మీదకి తెచ్చుకున్నారు. ఏ విధంగా అంటే, దేవుని సేవకుడిని అర్థం చేసుకోక, నీ కోసమే దేవుడు పుట్టించాడు, నీకు భార్యను పుట్టించింది నీకు సహకరిస్తారని, నీకు పిల్లలు ఇచ్చింది నీ వృద్ధాప్యంలో వారు నీకు సహాయపడతారని, అలాగే సేవకుడు నీకు ఇచ్చింది నీ జీవితాన్ని అద్భుతంగా ఆశీర్వాదకరంగా నీ కుటుంబాన్ని చక్కదిద్ది నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను సంరక్షించడానికి, వారిని ఆశీర్వదించి అద్భుతంగా ఆయన నడిపించడానికి దేవుడు సేవకుడు పుట్టించాడు. ఆ విషయాన్ని మీరు గ్రహించుకోవాలి, తెలుసుకోవాలి. ఎప్పుడైతే మోషే 2 చేతులు పైకెత్తినప్పుడు బలహీనపడ్డాడు, చేతులు కిందకి దించేస్తున్నాడు. కానీ ఆ సమయంలో బలహీనపడిన ఆ చేతులు వెంటనే అహరోను గ్రహించాడు, హూరు గ్రహించాడు, వెంటనే చేతులు పైకెత్తాడు. మోషే చేతులు పైకి ఎత్తమని చెప్పలేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మోషే చెప్పలేదు, మోషే చేతులు పైకి ఎత్తమని చెప్పలేదు వాళ్ళతో. అహరోను కొంచెం సహాయం చేయి అని చెప్పలేదు. అంటే సేవకుడు ఎప్పుడు కూడా నాకు డబ్బులు కావాలని చెప్పడం, సేవకుడు ఎప్పుడు కూడా తన అవసరాలను విశ్వాసులతో చెప్పడం. నిజమైన సేవకుడు తన అవసరాలు దేవునికి చెప్తాడు, కానీ మనుషులకు చెప్పడు. ఆకలి వేసిన ఆకలితో ఉంటాడు, కానీ ఆకలి వేస్తుందని ఎవరితో చెప్పడు. దాహం వేసిన దాహంతో ఉంటాడు, కానీ నాకు దాహం కావాలని, దాహం వేసిందని ఎవరితో చెప్పడు. బట్టలు లేకపోయినా నాకు బట్టలు లేవని ఎవరికి చెప్పడు, కానీ ఉన్న బట్టలతోనే తాను ఉంటాడు. దేవునికి మాత్రమే చెప్తాడు. దేవునికి స్తోత్రం. అది నిజమైన సేవకుడి లక్షణం. అందుకనే మోషే నా చేతులు బలహీనపడ్డాయి, అహరోను నా చెయ్యెత్తవా, హూరు నా చెయ్యెత్తవా అని చెప్పలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాళ్ళు చూశారు, గ్రహించారు. గ్రహించి వాళ్ళు అర్థం చేసుకొని వెంటనే చేతుల్లో పైకెత్తారు. దేవుని స్తోత్రం. రాయి తీసుకొచ్చి వేయండి, నన్ను కూర్చోబెట్టండి కూడా మోషే చెప్పలేదు. వాళ్ళే రాయి తీసుకొచ్చి వేశారు, కూర్చోబెట్టారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గ్రహించారు. ఏంటో తెలుసా? ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఏంటో తెలుసా? మోషేని వాళ్ళు కూర్చోబెట్టారు, కానీ వీళ్ళు నిలబడే ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు సేవకులు బాగానే ఉంటున్నారు కదా, మేమే కష్టపడుతున్నామని. లేదు. హూరు, అహరోను ఎంతగా సేవకుని విశ్రాంతిని ఇచ్చారో అంతగా విశ్రాంతి దేవుని ప్రజలు అనుభవించారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మోషేకి వ్యతిరేకంగా ప్రజలు కొనిగి సనిగి అతన్ని బాధ పెట్టారో, దేవుని బాధ పెట్టారో, దేవుని దగ్గర నుంచి దండన తెచ్చుకున్నారు. మన జీవితంలో కూడా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. సేవకుడు కూర్చున్నాడు కదా, మేము ఎందుకు నిలబడాలి అని మీరు అనుకోవచ్చు. ఈ రోజుల్లో ఉన్న విశ్వాసులు ఏంటంటే, సేవకుడు నిలబడి ఉండాలి, విశ్వాసులు కూర్చోవాలి. ఏంటి ఆలోచించారా? ఈ రోజుల్లో విశ్వాసుల ఆలోచన ఎలా ఉందంటే, సేవకుడు నిలబడి ఉండాలి, విశ్వాసులు కూర్చొని ఉంటారు. సేవకుడు పని చేయాలి, విశ్వాసులు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. సేవకులు చెప్పిన మాట విశ్వాసం లోబడాలి, కానీ విశ్వాసం చెప్పింది సేవకుడు లోబడాలని ఈ రోజుల్లో ఉన్న విశ్వాసం. వీరందరూ ఎవరో తెలుసా? దేవుని వ్యతిరేకంగా ఇచ్చేవారు. సేవకుని దూషించేవాడు ప్రతి ఒక్కడు కూడా దేవుని వ్యతిరేకించేవాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎప్పుడు కూడా సేవకునికి వ్యతిరేకంగా వెళ్ళామంటే నీ ఆశీర్వాదానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళినట్టే. మనం ఆశీర్వాదాన్ని వ్యతిరేకించకూడదు, కానీ ఆశీర్వాదాన్ని ప్రేమతో మనం ఇంట్లోకి తెచ్చుకోవాలి, మన కుటుంబంలోకి తెచ్చుకోవాలి, మన బిడ్డల మీదకి, మన కుటుంబం మీదకి తెచ్చుకోవాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా నువ్వు కష్టపడిన దాంట్లో ఎంతమంది సేవకు బలపరుస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. నీ విజయం ఎక్కడ దాగి ఉందంటే నీ సేవకుడి చేతులు బలపరచటంలోనే. కాబట్టి రాత్రి ఈ విషయాన్ని మీరు గ్రహించి మీ మనస్సును తెచ్చుకొని ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు సేవకులను, మీ మీద కాపరులను, మీ నాయకులను వారి చేతులను బలపరచండి, వారి నుంచి పైకి లేవనెత్తండి. వారు పైకి లేవనెత్తబడుతుంది, సంఘం పైకి లేవనెత్తబడుతుంది. వారు విశ్రాంతిగా ఉంటే సంఘం విశ్రాంతిగా ఉంటుంది, వాళ్ళు సంతోషంగా ఉంటే సంఘం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు సంఘము కొరకే
మీ కొరకే తన సేవకుని పుట్టించాడు, వారిని మీ దగ్గరికి పంపిస్తున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి కాపరి వేరు, మీరు వేరు కాదు. మీ కొరకే ఆయన పుట్టించాడు. విశ్వాసుల కొరకే సేవకుని పుట్టించవలసి వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి తప్పుడు మార్గం వెళ్ళినప్పుడే దేవుడు తన కుమారుని ఒక కాపరిగా ఈ లోకానికి పంపించవలసి వచ్చింది. అదే మనిషి తన జీవితంలో బాగా ఉండే ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే కాపరి అవసరం లేదు. దేవుడి దగ్గర నుంచి తొలగిపోయాడు కాబట్టి, అపజయ పాలు అవుతున్నాడు కాబట్టి, అపజయాలు చూస్తున్నాడు కాబట్టి, బలహీనపడుతున్నాడు కాబట్టి దేవుడు తన సేవకుని ద్వారా బలపరుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి రాత్రి ప్రతి ఒక్కరూ మీరు ఈ విషయాన్ని గ్రహించుకోండి, గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా మీ కాపరి, మీ మీద ఉన్న సేవకులు వారి అవసరతలు మీకు చెప్పరు. అహరోను ఊరు చూశారు, అయ్యో మోషే చేతులు బలహీనపడి కింద దిగిపోతున్నాయి. అప్పటి వరకు వాళ్ళు ఎటువంటి సహాయం చేయలేదు. వాళ్ళు నిదానంగా నిలబడి చూస్తున్నారు అంతే. వాళ్ళు యుద్ధాన్ని చూస్తున్నారు, కానీ మోషే చేతులు ఎత్తాడు. కానీ ఎప్పుడైతే చేతులు దిగుతున్నాయో వీళ్ళు చూస్తున్నప్పుడు అపజయం చూశారో వెంటనే గ్రహించారు, అయ్యో మోషే చేతులు కిందకి దించడం వల్ల అపజయం కలుగుతుంది. వెంటనే చేతులు పైకెత్తాలని ఆలోచించి వాళ్ళు తెలివిగా ఏం చేశారు, ముందు ఆయన కూర్చోబెట్టి ఆయన చేతులు పైకి లేపారు. అసలు విషయం చెప్పమంటారా? అదే మోషేను నిలబెట్టి కనుక ఆయన చేతులు పైకెత్తుంటే వేరు, చాలా వీళ్ళకు భారం అయ్యేది. ఆయన కూర్చోబెట్టారు కాబట్టి ఈయన చేతులు వాళ్ళు తీసుకోవడం ఈజీ అయింది. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని జ్ఞానం కలిగి గ్రహించి మనం ఎప్పుడైతే మన సేవకులను, మన కాపరులకు మనం సహాయపడతామో అప్పుడే మన జీవితంలో ఉన్నతంగా దీవించబడతామో, ఆశీర్వదించబడతామో, గొప్ప కార్యం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని చూసుకుని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు చాలా మంది కూడా ఈ ప్రార్థనలో నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు చాలా. ఎంతమంది ప్రార్థన పూర్వకంగా మీరు ఈ విషయాలు గుర్తించున్నారు? ఆలోచించండి. సమయం అయిపోతుంది, భోజనం చేయాలి, అది తినాలి, ఇది తినాలని శరీరానుసారంగా ఆలోచిస్తున్నారు. బైబిల్ చదివిస్తుంది, శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానమై ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మ సంబంధంగా ఆలోచించారు అహరోను ఊరుని. కాబట్టి ఎలీషా ఏలియాని ఎలాగ వెంబడించాడు, దావీదు సమూయేలుని ఎలాగ వెంబడించాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా నువ్వు అలా వెంబడిస్తే ఆశీర్వదించబడతావు. కానీ గెహాజీ లాగా, సౌల్ లాగా మనం వ్యతిరేకంగా మన జీవితానికి ప్రమాదం. కాబట్టి రాత్రి నువ్వే ఆలోచించుకో. నీ సేవకుని ప్రేమించాలి, బలపరచాలనుకుంటున్నావు, నీ సేవకుని ద్వేషించి అతన్ని నష్టపరచాలనుకుంటున్నావు, యేసు ప్రభు శిష్యులాగా ఆయన ప్రేమించాలనుకుంటున్నారు, యూదాలాగా నింద వేసి అపనిందలు వేసి ఆయన పట్టించి ఆయన అవమానపరిచి ఆయన దుఃఖపడితే సంతోషిద్దామనుకుంటున్నావు, యూదాలాగా ప్రతిఫలం పొందాలనుకుంటున్నావు, లేకపోతే మిగిలిన శిష్యులాగా ఆశీర్వదించబడాలనుకుంటున్నావు, నీవే గ్రహించుకోవాలి. కాబట్టి రాత్రి ప్రతి ఒక్కరిని కూడా తల్లవచ్చండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా మన మీద నియమించిన సేవకుల కొరకు మనం బలపరచాలి, వారి చేతులు ఎత్తాలి, వారి కొరకు ప్రార్థించాలి, వారి అన్ని విషయాలు వారి అవసరాలు పాల్గొని మనం సహకరించాలి, వారి మాటకు లోబడాలి, విధేయత చూపించాలి. అప్పుడు మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మన విజయము, మన ఆశీర్వాదము, మన సమృద్ధి వారి మీద దేవుడు ఉంచాడు. కాబట్టి వారికి లోబడి జీవిద్దాం, ఆశీర్వదించబడదాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధము నమ్మకమైన పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీ సన్నిధికి వస్తున్నాను. ఈ రాత్రి ప్రభు స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు. అహరోను ప్రభు హూరుని ఇద్దరు కలిసి మోషే చేతులు బలహీనపడుతుండగా గ్రహించి అద్భుతంగా ఆయన చేతులు ఎత్తి బలపరిచారు. తద్వారా అమాలేకీయుల మీద అద్భుతమైన విజయాన్ని బిడ్డలు కలుగు చేసి మరణాపాయం నుండి వారిని తప్పించి ఘనతకు కారణంగా మార్చావు, బలపరిచావు, యుద్ధములో గొప్ప విజయాన్ని ఇచ్చావు. ఈ రాత్రి ఎంతమంది ప్రభా నీ బిడ్డలు అపజయ పాలవుతున్నారు, ఏ విషయంలో పోరాడుతున్నారు, ఏ విషయంలో ఇంకా విజయం చూడలేదు, ఈ రాత్రి వారితో స్పష్టంగా మాట్లాడేది పొందాలి. వారందరూ కూడా ప్రభా నీ బిడ్డలందరూ కూడా కాపరులను, వారి మీద నియమించిన సేవకులకు లోబడి విధేయత చూపిస్తూ వాళ్ళని ప్రేమిస్తూ ఏక మనస్సు కలిగి వారి చేతును బలపరిచే వారు గట్టి కృపను దయచేయండి, జ్ఞానము దయచేయండి. కడవరి కాలములో వారిని దీవించబడాలి అన్న, వారిని రాజ్యానికి వెళ్ళాలన్న దేవుని సేవకుడు ప్రాముఖ్యమైన వాడని వారు గ్రహించి నీ వాక్కులను, నీ వేదాను
వేదాన్ని బోధించే వాళ్ళు వారే అనే విషయాన్ని గ్రహించి ఒకడు బోధించిన యెడల ఎలాగో మనం అర్థం చేసుకోగలమని వాక్యంలో చెప్పినట్టుగా ప్రభు, బోధించేవాడు లేకపోతే ఎవరు అర్థం చేసుకోలేరు తండ్రి. అందుకే నీ సేవకుని నీ బిడ్డల కొరకు పుట్టించావు అయ్యా. వారిని ప్రాణములను వారి కొరకు త్యాగం చేయిస్తున్నావు, బలి అర్పణ చేయిస్తున్నావు. మా కొరకు సిలువలో యేసయ్యను బలి అర్పణగా అర్పించావు. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ సేవకుని మా కొరకు పంపించావు దేవా. ఈ రాత్రి కాల సమయమందు ఎంతమంది అయితే ప్రభా నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా ఏక మనస్సు ఏకాత్మను దయచి ఏక మనస్సు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించాలి అయ్యా. ఒకవేళ వారి కాపరి మీద గొనుగులు ఉన్నట్లయితే, కోపాలు ద్వేషాలు ఉన్నట్లయితే వారిని క్షమించాలి. నీ అమూలమైన రక్తం చేత ఇప్పుడే కడిగి వారిని పరిశుద్ధపరచాలి. ప్రతి శాపమని కాడిని వెరగొట్టండి. ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా వారి నోటి ద్వారా సేవకునికి తీర్పు తీర్చే అధికారం లేదనే విషయం గ్రహించి వారి ఎప్పుడు కూడా వారి బలహీనతల గురించి మాట్లాడకుండా వారికి సరైనటువంటి జ్ఞానము తెచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు సేవకునితో ఆశీర్వదించబడి అభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సేవలో పరిచర్యలో సేవకుల అవసరాలు తీరుస్తూ బలపరుస్తూ అహరోను హూరులాగా ఎంతమంది విశ్వాసులు సేవకులు బలపరుస్తున్నారు వారందరూ కూడా రెట్టింపు దీవెని యేసు నామములు విడుదల చేస్తున్నారు. ఎంతమంది కష్టార్జితం వచ్చి నమ్మకంగా దేవునికి చెల్లిస్తూ ప్రభా సేవను బలపరుస్తూ అన్ని విషయాలు సహాయపడుతున్నారు, లోపడి చెప్పిన పనంతా కూడా చేస్తున్నారు. వారందరూ కూడా ఉన్నతంగా దీవించి ఉన్నతంగా ఆశీర్వదించి గొప్ప కార్యాలు జరిగించి ఉన్నతంగా దీవించి ఉన్నతంగా ఆశీర్వదించి మీ రాజ్యానికి సిద్ధపరచమని ఈ చివరి దినముల్లో కరోనాతో పోరాడుతుండగా అద్భుత విజయం కలగటానికి సేవకులను బలపరిచి సేవకుల కొరకు ప్రార్థించి అనేకులు ఆశీర్వదించబడి సహాయం చేయండి. సంఘము దీవించబడి ఆశీర్వించబడి వర్తిల్లడానికి అన్ని విషయాలు విజయం సాధించడానికి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కూడా విషయాన్ని గమనించండి. ఈ చివరి దినాల్లో లాక్డౌన్ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గ్రహించుకోండి. ఎవరు కూడా బయటికి రావద్దు. మీరు మీ ఇంటి వద్దనే ఉండండి. ప్రభుత్వం ఏది చెప్తుందో ఆ మాటకు లోబడి మీరు నడుచుకోండి. కొన్ని దినాలు మీరు మౌనంగా ఉండి కొన్ని దినాలు మీరు గనక నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కాబట్టి దయచేసి మీరు ప్రభుత్వానికి వారు చెప్పిన మాటలకు లోబడి మనం సహకరిద్దాం, ప్రార్థన చేద్దాం, ఆశీర్వదించబడదాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక, ఆమేన్. ఉన్నతంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.